బ్రహ్మాండము అంటారు. అండము అంటే గుడ్డు, బ్రహ్మాండము అంటే ఈ సమస్తమైనటువంటి జగత్తునంతటినీ కలిపి బ్రహ్మాండం అంటారు. శివలింగానికి పానవట్టం ఎలా ఉంటుందో అలా ఈ బ్రహ్మాండమంతా కూడా ఒక శివలింగాకృతిని పొంది ఉంటుంది. ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌలి విలసత్పూర్ణిందువంతమృతై అస్తోకప్లుతమీకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయేత్ దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్తదేహా భసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషశాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అని యజుర్వేదం. పాతాళలోకం కన్నా కింద ఎక్కడి వరకు ఉందో అక్కడ నుంచి ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్. బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయని మనం చెప్తున్నామో అంతకన్నా పై వరకు నిండిపోయి ఉంటాడు ఆయన, అంతటా వ్యాపించి ఉంటాడు. అందుకే పరమశివుడికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు స్థాణుహు అని. స్థాణుహు అంటే అసలు యథార్థమునకు వ్యతిరేక అర్థం వస్తుంది. ఎవరో ఒక ఆయన అలా అడ్డంగా కూర్చున్నాడు అనుకోండి, ఏమండి జరగండి 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 అని నేను ఎంత అడిగినా ఆయన కదలటం లేదనుకోండి, ఏమండి మీరేమైనా స్థాణువా ఏమి కదలరే అలా అడ్డంగా కూర్చున్నారు అంటాం. కదలకుండా జడుళ్ళ చెప్పిన మాట వినకుండా అలా కూర్చుంటే స్థాణుహు అంటాం. మరి పరమశివుడికి స్థాణుహు అన్న పేరేమిటి అంటే కదలనివాడు కాడు, కదలడానికి చోటు లేనివాడు. అంతటా ఆయనే నిండిపోయాడు, ఇంకా ఎక్కడ కదులుతాడు ఆయన, ఇక కదలడానికి లేదు. అందుకని స్థాణుహు. ఇంకా ఆయన కన్నా జ్ఞాని లోకంలో లేడు, ఆయన మనకు అర్థం కాడు, అంతటి మహాజ్ఞాని. అందుకే ఉన్మత్త శేఖరాయ నమః అని ఒక పేరు. అటువంటి పరమశివుడికి చెందని వారు లోకంలో ఎవరు ఉంటారు? ఉండడం సాధ్యం అవుతుందా? అసలు ఉండదు. నేను మీకు ఒక్క విషయం చెప్తాను. ఈ సమస్త సృష్టి మొట్టమొదట ఎక్కడుంది? పరమశివుడి గర్భంలో ఉంది. మహాప్రళయంలో ఆయన తీసేసుకున్నాడు. ఈ సృష్టినంతటినీ మళ్ళీ చెయ్యాలి. ఆయన తనలోంచి సృష్టిని బయటికి విడిచిపెడుతున్నప్పుడు, ఒరే అబ్బాయి, ఇంతకుముందు జీవులు చేసుకున్న కర్మలని ఆధారం చేసుకుని 4 వేదములు 4 ముఖాలతో చదువుతూ వేదమును ప్రమాణంగా చేసుకుని జీవుల్ని పునఃసృష్టి చెయ్యమని బ్రహ్మగారిని మొట్టమొదట ఆజ్ఞాపించాడు. అంటే అసలు సృష్టి ప్రారంభమే ఆయన దగ్గర అయితే వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. ఇప్పుడు వాళ్ళతో సంబంధం లేని వాళ్ళెవరు? శివుడికి పరివారం కాని వాళ్ళెవరు? మేము శివ పరివారంలోకి రావండి అని అనగలిగిన వాడు ఎవడైనా ఉంటాడా? సమస్తము ఆయనకి చెందినవే. వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరూ శివుడికి చెందిన వారే. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, భూత ప్రేత పిశాచాదులు ఉంటాయి, వాటికి కూడా తండ్రి ఎవరు అంటే శంకరుడే. ఈ లోకంలో భూతములు ప్రేతములు పిశాచములు ఉన్నాయి అంటే వాటిని కన్నవాడు కూడా ఎవడో ఉండాలి. ఆయన పరమశివుడు తప్ప వేరొకడు ఎలా అవుతాడు? అందుకే ఈ సమస్తమైన భూతగణములకు కూడా తండ్రి ఎవరు అంటే శంకరుడే. అవి కూడా ఎవరి మాట వింటాయి అంటే తండ్రి మాట వింటాయి. కాబట్టి ఆయనతో అనుబంధము లేని వారు ఎవరున్నారు? ఎవరు ఉండరు.